తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హ్యాపీ కిడ్స్ ప్రిన్సిపల్గా నేను ఇక్కడ 2017 నుంచి ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు అన్ని విధాల ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దేశం గురించి, దేశ నాయకుల గురించి, వాళ్ళు చేసిన కృషి గురించి ఇది పిల్లలకి తెలియడం కోసం ప్రతి ఒక్క యాక్టివిటీని మేము ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటామండి. అలాగే ఈరోజు మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి చాలామంది మా దీనికి మేము పిలిచినప్పుడు రియాక్ట్ అయ్యి పిల్లల్ని మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న ఈ రోజు వచ్చిన మల్లా సురేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి మహామహులు ఎందరో చాలా మంది వచ్చి మా స్కూల్ని సహకరిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాగా ఇప్పుడు 10 years ఈ స్పాన్లో చాలామంది కూడా, అలాగే మేడం సత్యవతి మేడం కూడా అలా చాలా మంది మమ్మల్ని మేము పిలవగానే డాక్టర్స్ అనగా వీళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని ఎంతో సహకరించి ముందుకు నడిపిస్తూ స్కూల్ని కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ పాత్రికేయ మిత్రులకు, టీచర్స్కి, స్టాఫ్కి ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్గా ధన్యవాదాలు చెప్తున్నానండి. పేరెంట్స్ మేము ఏ కార్యక్రమం, ఏ ఈవెంట్ కూడా మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని అనుకునే లోపు మేము ఆలోచించే 10 రెట్లు ముందుగానే వాళ్ళు అడ్వాన్స్ తీసుకొని ఇలా రెడీ చేసేసి పిల్లల్ని ఎంతో మంది ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేసి మాకు ఎంతో సహకరిస్తున్నారండి. కరెస్పాండెంట్ హ్యాపీ కిడ్స్ ఉడ్డిపేట అనకాపల్లి. మా ఈ సంస్థ స్టార్ట్ చేసి 9 years అయిందండి. 9 years సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇది 10th yearలోకి వచ్చాం. ఫ్లాగ్ హోయిస్టింగ్ మస్ట్గా చేస్తాం. అలాగే ప్రతి యాక్టివిటీ చేస్తాం. ప్రతి యాక్టివిటీకి మాకు సహకరిస్తున్నటువంటి పేరెంట్స్కి, మా పిల్లలు ఏం చెప్తే అది రెడీ అవుతుంటారండి. ఈరోజు స్పెషల్ గెస్ట్గా వచ్చిన మల్లా సురేంద్ర గారికి, రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఫిల్మ్ డైరెక్టర్, యాక్టర్, ఆయనకి థ్యాంక్ యూ చెప్తున్నామండి. అలాగే పాత్రికేయ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు అందరికీ భారత 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛా వాయువులు అనేక మంది త్యాగాల యొక్క కృషి ఫలితంగా వచ్చిందని మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.